చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా 7-8 మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ సో మీ అందరికీ తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 మళ్ళీ ఒకసారి మీ అందరిని పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను. సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డీసీ చైర్మన్గా నన్ను నియమించడం, అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము. 18th చార్జ్ తీసుకొని నేను యూఎస్ వెళ్ళడము, యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం, గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో అది చేయటానికి ముందడుగు వేసి చేయడం, ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి, బెనిఫిట్ షోస్ వచ్చాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఫైనల్ కాల్ వాళ్ళది, బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్ళాల్సిందే. బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది. సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటా అన్నారు. పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన 3 పాయింట్స్, ఫార్మా కానీ, ఐటీ కానీ, సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని. సో దానికి పరంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా వస్తుందేమని. బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి. ఫైనల్ కాల్ సీఎం గారిదే అండ్ గవర్నమెంట్ది, ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో 10th and 14th క్రుషియల్ ఫర్ మీ. అంటే క్రుషియల్ మీనింగ్ ఈజ్ ఎ రిజల్ట్. అది బాల్స్ 2 6లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాను. ఈ 4 రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను. సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నా దగ్గర. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్లు పెట్టినా నేను 99% రిప్లై ఇస్తాను. చాలామంది నాతో మెసేజ్లు పెడితే నా దగ్గరికి వెళ్ళి ఫోన్ కాలో రిప్లైనో కంపల్సరీ ఉంటుంది మీడియా మిత్రులందరికీ. ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయను. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను. ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్ళి కూడా. నాకు ఈ 10 రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా, ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ కావాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే అదే చెప్పాను, ఇప్పుడు పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు కోసం చేయాలి. దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాట్, యూఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, యూఎస్లో చేద్దామని యూఎస్ దానికోసం ఒక 1 month వర్క్ చేశాను. యూఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేయాలనేది నాకు ఉండే. బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టైం ప్రాసెస్, వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు, బట్ ప్రాపర్గా ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి. నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే అక్కడెళ్ళి చేయడానికి ఒక 10 రోజులు ఎనర్జీ పట్టింది. అంటే అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బాంబేలో ఇలాగే మీడియా ఇంటరాక్షన్ వచ్చాం. మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంటరాక్ట్ చేశాను. అంటే ఉన్న సమయాన్ని వాడుకుంటున్నాం. ఇంకా 2 రోజులే ఉంది, 7th and 8th. 9th మేము ఏం చేయలేం. హీరో గారిని అడిగాను, డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు. అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు ఈ 2 ఎలా అచీవ్ చేద్దామనే పనిలో ఉన్నాం. ఐఎమ్ ట్రైయింగ్. సో చెన్నై అండ్ బెంగళూరు చేయాలి. ఆ 2 అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళేంత టైము వెళ్ళొద్దని ఏం లేదు, బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం ట్రై చేస్తాం. లాస్ట్ టైం మిమ్మల్ని టీజర్ తర్వాత మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, ఈ సినిమా ఎంతవరకు పాన్ ఇండియాలో కానీ మిగతా మార్కెట్స్లో కానీ ఎంతవరకు వర్క్ అయ్యేది అంటే మీరు అందరూ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చూడాలి ముందు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజుల్లో వచ్చేసి రిలీజ్. ఏమనుకుంటారు అదర్ మార్కెట్స్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది. అంటే ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్, మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే గోయింగ్ టు ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నా, ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే. అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో 2 రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా
ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవ్వరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమైనా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ సార్. పక్కన పెడితే ఇంత టెన్షన్లో కూడా సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో ప్రెస్ మీట్లో చాలా జోష్గా కనిపిస్తూ ఆడియన్స్ సేవ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి మీకు మోటివేషన్ దాకా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ ఫోర్స్ కాకుండా ఇంకేముంది? నాకు అదే మెయిన్. అంటే మనకు ఎలా ఉంటుంది, మార్నింగ్ లేస్తాము, రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది, పిల్లలు ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, మన ప్రొఫెషన్ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్. నేను ఎందుకు సక్సెస్ పర్సంటేజ్ లాస్ట్ 5 yearsలో తగ్గిపోయిందనే దానికి సినిమాల మీద పనిచేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడం. మన ఈవెంట్లో మీరు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయన్నారు ఈవెంట్లో. అంటే పొలిటికల్గానా ఎట్లా? అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది థ్రిల్ ఫీల్ అవుతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ అని చెప్పారు. ఆయన స్టేజ్ మీద ఆయన పార్టీకి మీరు ఎనర్జీ అని చెప్పారు. అందరంగా పనిచేశారు అంటే అది నాకు తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదా అని కళ్యాణ్ గారికి డిస్కషన్. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు అని డిస్కస్ చేసిన తర్వాత, మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి, డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్, ఈ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా రీచ్ అవుద్దని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు. బట్ చాలామందికి ఇదేదో రీమేక్, మేము అలా చూడట్లేదు. రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపించాలి ఈ సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను. ఆయన నమ్మారు. దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు. అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి, ఏంటి నిజమా ఇదని. అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయన కాళ్ళకు దండం పెట్టాలంతే. ఒక డిప్యూటీ సీఎం, ఒక లీడర్ అయింది, నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ థ్యాంక్ఫుల్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పారు, బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది. ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం. ఇది ఎలా రీచ్ అయిందో నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను. మరి అది ఇద్దరికి, సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs, అది మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో కాదు, చెరో 5 lakhs ఇండస్ట్రీ సహాయం కావచ్చు, అటు సీఎం నుంచి అదే ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేస్తుందే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు అనేది మన సీఎం మీటింగ్ లో అన్నమాట కూడా. సో దీనికి ఏమంటారు? అదే అమ్మా, అదే లక్ష్మి గారు, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1 year అయింది. సో వాళ్ళకు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా. ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది. గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు, సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి. అది ఈజీ, దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు, అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చేశారు. ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో హుద్దుద్ వచ్చింది, హోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా? మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి, అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఉంటారు, దాన్ని ఒక సిస్టంలో చేయాలి.
అది ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక 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 స్టోన్స్ పడుతున్నాయి, పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మీరు FDC ఐఏఎస్ ఆఫీసర్ పొలిటీషియన్ మధ్య అన్నారు. మీరు కాలక్రమేణా చూస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మీరు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ స్కామ్లు అనేవి దాదాపు మోర్ దాన్ 90% ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ సిట్గా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా అనిపిస్తుంది? యు ఆర్ రైట్. అంటే అదే చిరంజీవి గారు చెప్పినది అని చెప్పాను కదా, మీకు రెస్పెక్ట్గా ఉంటుందని. అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా. మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే. ఏంట్రా అని అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా, క్యారెక్టర్ని పక్కన పెట్టండి, హీరో విలన్ మధ్యలో అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్. మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్, హీరో వర్సెస్ విలన్, ఇది కూడా వర్క్ అవుతుంది కదా. ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం. ఒక్కసారి బయటకు వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు వర్క్ అవుతుంది. సీన్సే ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు కదా. సంక్రాంతికి 3 సినిమాలు అకామిడేట్ చేసే స్పేస్ అయితే ఉంది సార్. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ రేట్లు పెంచారు, అలాగే అక్కడ డాకు మహారాజ్ కూడా రేట్లు పెంచారు. బట్ ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పండగ కాబట్టి సంక్రాంతి అనగానే ఒక ఫ్యామిలీ అంటే 2 పెద్ద సినిమాలకి అకామిడేట్ చేసే అంత ఉందంటారా? అంటే ఇప్పుడు బడ్జెట్లే అవి ఎలా ఉంటుంది.